హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం మార్వెల్స్ వాట్ ఇఫ్ సిరీస్ థర్డ్ సీజన్లో ఫినాలే ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. చెప్పాలంటే ఈ ఫినాలే నాకు అస్సలు నచ్చలేదు. 7th ఎపిసోడ్కి ఇచ్చిన క్లిఫ్ హ్యాంగింగ్ ఎండింగ్కి సిరీస్ అంతా ఒక హై నోట్తో ఎండ్ అవుద్ది అనుకున్నాను, కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా మరీ ప్రతి ఒక్కరికి కాస్మిక్ పవర్స్ వచ్చేస్తాయి, ఇప్పుడిప్పుడే పవర్స్ వచ్చినా సరే యూనివర్స్ పుట్టినప్పటి నుండి ఉన్న వాళ్ళని ఈజీగా ఓడించేస్తారు, ఇంకా విల్ పవర్ ఉంటే చాలు అన్నట్టు పోర్ట్రే చేశారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మీమ్స్ వస్తాయి చూడండి, ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తా, ఎంత దూరం అయినా వెళ్తా అన్నట్టు ఉంది ఫినాలే. హానెస్ట్లీ ఫస్ట్ నుంచి నాకు పెగి క్యారెక్టర్ని లేపడం నాకు అంత నచ్చదు, కానీ ఊరికినే లేపారు ఎందుకో, మరీ ఓవర్ పవర్ చేసేసారు. ఎనీవేస్, డిస్కస్ చేసి బ్రేక్ డౌన్ చేయడానికి పెద్ద స్టోరీ కూడా ఏం లేదు. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఎమినెన్స్ అండ్ యుఆర్టూకి మధ్య జరిగిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చూపిస్తారు. అప్పుడే ఎమినెన్స్ యుఆర్టూని తన వాచర్స్ ప్రొఫెషన్లోకి యుఆర్టూని జాయిన్ చేసుకుంటాడు. అండ్ అతని డిసైపుల్ అండ్ జూనియర్ అయిన యుఆర్టూ మీద అతనికి నమ్మకం ఉందని, ఓత్ తీసుకున్నావు కాబట్టి యూనివర్స్ న్యాచురల్ ఆర్డర్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు, జస్ట్ మన పని వాచ్ చేయడమే అని చెప్తాడు. దానికి యుఆర్టూ అడుగుతాడు, ఒకవేళ ఇన్వాల్వ్ అవ్వకుండా ఏం చేయకుండా ఉండేలాగుంటే అసలు వాచ్ చేయడానికి పర్పస్ ఏంటి అని. దానికి ఆన్సర్ యుఆర్టూకే తెలుస్తుందని ఎమినెన్స్ చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ప్రెజెంట్లో ప్రిజన్లో ఉన్న యుఆర్టూని చూసి మిగతా వాచర్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారన్నమాట. అండ్ కెప్టెన్ కార్టర్ని కూడా అదే ప్లేస్లో ప్రిజన్ చేసి ఉంచుతారు. కరెక్ట్గా అదే టైంకి ఇన్ఫినిటీ అల్ట్రాన్ మిగతా మల్టీవర్స్ హీరోస్తో 5th డిమెన్షన్కి వచ్చి పెగి అండ్ యుఆర్టూని విడిపిస్తారు. అల్ట్రాన్ మిగతా వాచర్స్ని హోల్డ్ చేసే టైంలో వీళ్ళందరూ మల్టీవర్స్లో ఎస్కేప్ అవుతూ ఉంటారు. అసలు ఈ వాచర్స్ పవర్ అనేది కాస్మిక్ స్కేల్లో ఇమెన్స్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ప్రతి పాసిబిలిటీ, ప్రతి వేరియంట్, ప్రతి టర్న్ ఆఫ్ ఈవెంట్స్ని ఎట్ ఏ టైం చూడగలరని యుఆర్టూ వార్న్ చేస్తాడు. సో వీళ్ళు ఇంకా వాచర్స్ నుండి తప్పించుకునే పని పెట్టుకోకుండా, ఒకవేళ వాచర్స్ వచ్చినా సరే వాళ్ళు వీళ్ళని ఏం చేయలేని పొజిషన్లో పవర్లెస్గా ఉండాలి అంటే ఒకే ఒక్క దారి ఉంది, అది సుప్రీం స్ట్రేంజ్ యూనివర్స్ అని రిలీజ్ అవుతారు. ఆల్రెడీ ఈ సుప్రీం స్ట్రేంజ్ని మనం ముందు సీజన్స్లో చూసాం. తనను తాను సాక్రిఫైస్ చేసుకుంటాడు, కానీ తను చనిపోలేదు, తానే ఒక యూనివర్స్ లాగా మారిపోయాడు. ఇప్పుడు అదొక లివింగ్ యూనివర్స్ అని పెగి అంటుంది. సో ఆ యూనివర్స్కి కానీ వీళ్ళు వెళ్తే అక్కడికి వాచర్స్ వచ్చినా సరే వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే ఆ పర్టికులర్ యూనివర్స్ అంతా కూడా స్ట్రేంజ్ కంట్రోల్లో ఉంటుంది, అతనే ఒక యూనివర్స్ కాబట్టి అని డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్దాం అనుకునే లోపు ఇన్ఫినిటీ అల్ట్రాన్ని బేర్ హ్యాండ్స్తో చంపేసి మిగతా వాచర్స్ వీళ్ళున్న స్పేస్ షిప్ని ఒక ర్యాండమ్ యూనివర్స్లో క్రాష్ ల్యాండ్ అయ్యేలా చేస్తారు. ఇక్కడ ఈ మల్టీవర్స్ క్యారెక్టర్స్ వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ యూజ్ చేసి ఎంత ఫైట్ చేసినా వాచర్స్కి స్క్రాచ్ కూడా పడదు. ఆబ్వియస్, అది మనకు తెలుసు కదా వాళ్ళు ఎంత పవర్ఫుల్లో. అప్పుడు యుఆర్టూకి ఒక ఐడియా వస్తుంది, మిగతా అందరి చేత కూడా వాచర్ ఇదివరకు చేసిన ఓత్ని తీసుకోమని చెప్పి వాళ్ళందరికి కూడా వాచర్కు ఉండే పవర్స్ని షేర్ చేసి మిగతా అందరినీ కూడా వాచర్స్గా మార్చేస్తాడు. ఇక్కడ దాకా ఎపిసోడ్లో మంచి ఇంట్రెస్ట్తోనే చూశాను నేను. హానెస్ట్లీ ఈ పాయింట్లోనే నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది. చిన్నపిల్లలకి ఇస్తే స్క్రిప్ట్ వాళ్ళు రాసినట్టు ఉంది. ఇంకేముంది, అందరికీ వాచర్స్ పవర్స్ రాగానే కొన్ని ఇయాన్స్ నుండి యూనివర్స్ పుట్టినప్పటి నుండి ఉన్న వాచర్స్ని వీళ్ళు ఫైట్ చేసి వాళ్ళని మడతెట్టేస్తారు. ఇంకా వాళ్ళని ఓడించేసాం అనుకున్న టైంకి ఆ ముగ్గురు వాచర్స్ ఒక ఎంటిటీగా కలిసిపోయి వీళ్ళందరి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ని చింపేద్దాం, ప్రతి టైం లైన్లోని వీళ్ళని ఇరేజ్ చేసేద్దాం, మల్టీవర్స్లో వీళ్ళ వేరియంట్స్ని, వీళ్ళు లైఫ్ టైంలో టచ్ చేసిన వాళ్ళని, వీళ్ళు చేసిన పనుల్ని ఇంకా మొత్తాన్ని అరేంజ్ చేసేస్తూ ఉంటారు. అసలు అలా చేస్తే యూనివర్స్లో అసలు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా పలానా పర్సన్ ఉన్నాడని హింట్ కూడా ఉండదు ఎవరికి. అలా చేస్తున్న ప్రాసెస్లో కెప్టెన్ కార్టర్ తన వాచర్ పవర్ని, తన విల్ పవర్ని యూజ్ చేసి తనను తాను సాక్రిఫైస్ చేసుకుని తన ఫ్రెండ్స్ని సేవ్ చేసినట్టు చూపించారు. ఈ ప్రాసెస్లో అందరూ సుప్రీం స్టీఫెన్ స్ట్రేంజ్ ఉన్న యూనివర్స్కి వెళ్ళిపోతారు. సో అక్కడ ఎమినెన్స్, ఇన్కార్నేట్ అండ్ ఎగ్జిక్యూషనర్ వీళ్ళు ముగ్గురు పవర్స్ పనిచేయవు, ఎందుకంటే ఈ పర్టికులర్ యూనివర్స్ ఆ స్ట్రేంజ్ కంట్రోల్లో ఉంది అండ్ స్ట్రేంజ్ మన హీరోస్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ యుఆర్టూకి కూడా వీళ్ళని చంపడం ఇష్టం ఉండదు. ఫస్ట్ నుండి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు తప్ప రెబెల్ చేయడు. నేను చేస్తున్న తప్పేమీ కాదు, నేనేమి న్యాచురల్ ఆర్డర్ని డిస్ట్రాయ్ చేయట్లేదు, కొంతమందిని సేవ్ చేశాను, మంచిని ప్రొటెక్ట్ చేశాను, దానివల్ల ఇంకొన్ని కొత్త బ్రాంచెస్, కొత్త యూనివర్సెస్ ఏర్పడవచ్చు, అవి కూడా మన రెస్పాన్సిబిలిటీయే కదా వాచర్గా. మనకు చూడడానికి మన వాచ్ లిస్ట్లో ఇంకొన్ని యూనివర్సెస్ యాడ్ అవుతాయి. ఇది ఒక గార్డెన్ లాంటిది, కలుపు మొక్కలు తీసేసి మంచిగా కల్టివేట్ చేసుకుంటూ ఉండాలి, ఇది నేను ఫాలో అవుతున్న ఫిలాసఫీ అన్న టైప్లో యుఆర్టూ చెప్తాడు. లాస్ట్కి దానికి మిగతా వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు.
చెప్పాలంటే లోకీ సిరీస్లో ఇదే ఎక్స్ప్లోర్ చేశారు. ఫ్రీ విల్తో ఎవరైనా డెసిషన్ తీసుకుంటే దానివల్ల బ్రాంచ్డ్ రియాలిటీస్ వస్తున్నాయని చెప్పి ఆ పర్సన్ని ప్రూవ్ చేసేయడం, ఆ బ్రాంచ్డ్ యూనివర్స్ని ప్రూవ్ చేసేయడం లాంటివి చేసేవారు టీవీఏ. దానికి అగెన్స్ట్గా లోకి ఫైట్ చేసి బ్రాంచెస్ వస్తే రానివ్వండి, యాజ్ లాంగ్ యాజ్ మల్టీవర్స్ సర్వైవ్ అవుతున్నప్పుడు బ్రాంచెస్ ఉంటే ప్రాబ్లం ఏంటి? ఇంకర్షన్స్ రాకుండా, మల్టీవర్స్లో ప్రాబ్లమ్స్ రాకుండా అన్నిటికీ చూసుకోవడానికి ఒకరు ఉండేలాగా లోకియే తన పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుని ఆ థ్రోన్ మీద కూర్చుని మొత్తం మల్టీవర్స్ని చూస్తూ ఉంటాడు. అండ్ సింగిల్ సీక్రెట్ టైమ్ లైన్గా ఉండే మల్టీవర్స్ కాస్త ఒక బ్యూటిఫుల్ ట్రీ లాగా బ్లాసమ్ అవుతూ పెరుగుతూ ఉంటుంది. చెప్పాలంటే ఇది మన హ్యూమన్ థింకింగ్తో రాసిన స్క్రిప్ట్స్ లాగా ఉన్నాయి మార్వెల్. బట్ హ్యూమన్ థింకింగ్కి మించి, మన ఎమోషన్స్కి మించి మనం చూడలేని, మనం జడ్జ్ చేయలేని థింగ్స్ కొన్ని ఉంటాయి. నేను కొన్ని సైన్స్ ఫిక్షన్ మూవీస్ని చూశాను. వాటిలో మనకు ఫేవర్గా, మనకు నచ్చినట్టు కాకుండా బియాండ్ ఇమాజినేషన్ వెళ్ళి చెప్పిన స్టోరీస్ కొన్ని ఉన్నాయి. మార్వెల్ కూడా అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి లైక్ ఎవ్రీ అదర్ సూపర్ హీరో మూవీ. లైక్ మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ని సేవ్ చేయడానికి 5 మెంబర్స్ చనిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు ఈ వాచర్స్? లేకపోతే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సెస్ సర్వైవ్ అవ్వాలంటే కొన్ని యూనివర్సెస్ డిస్ట్రాయ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అలాంటప్పుడు రేషనల్ థింకింగ్గా ఆలోచిస్తారా? ఈ ఆస్పెక్ట్స్ని వాట్ ఇఫ్ ఫినాల్లో చెప్పుంటే స్టోరీ నరేషన్ చాలా మెచ్యూర్డ్గా ఉండేదేమో అనిపించింది. రీసెంట్గా నేను ఏలియన్ రామిలస్ మూవీ చూశాను. అందులో సింథటిక్స్ అని చెప్పి సేమ్ హ్యూమన్స్లానే ఉండే ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్స్ ఉంటాయి. ఒక సిచ్యువేషన్లో అవి 50 మెంబర్స్ హ్యూమన్స్ని సేవ్ చేయడానికి 3 మెంబర్స్ని సేవ్ చేయకుండా వదిలేస్తాయి. అలా అని వాళ్ళనేమి డెలిబరేట్గా చంపాలని చెప్పి వాళ్ళ మీద వీటికి కక్ష, కోపం లాంటివి ఏమి ఉండవు. జస్ట్ సిచ్యువేషన్స్ అండ్ ప్రాబిలిటీస్ చూసి బిగ్గర్ పిక్చర్లో ఏది బెటర్, హ్యుమానిటీకి సర్వైవల్ రేట్ ఏంటి అని చూస్తాయి అంతే. అండ్ రోబోట్స్ ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయి. ఈ హ్యూమన్స్కి వాళ్ళ ఎమోషన్ వల్ల మైండ్ సరిగ్గా థింక్ చేయదు. సో మనమే మిషన్కి స్టిక్ ఆన్ అయ్యి ఉండాలని మాట్లాడుకుంటాయి. కమింగ్ బ్యాక్ టు వాట్ ఇఫ్, అసలు మనకన్నా హైయర్ డిమెన్షన్ అయినా 5th డిమెన్షన్లో ఉన్న వాచర్స్ ఎలా ఆలోచిస్తారు, హైయర్ డిమెన్షన్ బీయింగ్స్కి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవేమీ చూపించలేదు. ఏదో ఫ్యాన్సీగా పిలవడానికి బాగుంటుంది, స్క్రీన్ మీద చూపించడానికి బాగుంటుందని సైన్స్ టర్మ్స్ని వాడేశారు అంతే. ఎక్కడో సైన్స్ ఫిక్షన్ దాకా ఎందుకు, మన ఇతిహాసాల్లో కృష్ణుడు చెప్పిన ఫిలాసఫీస్ ఉంటాయి. అర్జునుడు కృష్ణుడిని అడిగినప్పుడు కురుక్షేత్రంలో అసలు ఇంతమంది ఎందుకు చనిపోవాలి, అసలు దేవుడు అనేవాడు హ్యుమానిటీ మంచి కోరుకుంటాడు కదా, మరి అసలు యుద్ధమే లేకుండా ఆపొచ్చు కదా అని అడిగినప్పుడు కృష్ణుడు బిగ్గర్ పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ, ధర్మరక్షణ, దుష్ట శిక్షణ, హ్యుమానిటీ ఫ్రీ విల్ గురించి ఎట్సెట్రా ఎట్సెట్రా. అసలు ఈ సిరీస్లో ఇలాంటి కాన్సెప్ట్స్ మాట్లాడడం ఏం లేదు. ఇంకా చిన్నపిల్లల స్టోరీస్ లాగా చేసేసారు వీటిని. ఇప్పుడు అర్థమవుతుంది నాకు క్రిస్టఫర్ నోలన్ నాకు ఇప్పుడు వస్తుంది సూపర్ హీరో మూవీస్ నచ్చట్లేదని స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు. అండ్ ఎపిసోడ్ లాస్ట్కి అయితే కెప్టెన్ కార్టర్ సాక్రిఫైస్కి హీరోస్ అందరూ మోన్ చేస్తున్నట్టు చూపించారు. ఇక్కడ వాచర్ టు ఈ మల్టీవర్స్లో చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏది ఎలాగైనా అవ్వచ్చు అన్నప్పుడు స్క్రీన్ మీద కొన్ని క్యారెక్టర్స్ వియర్డ్ కాంబినేషన్స్ చూపిస్తారనమాట. ఇట్స్ అ వే ఆఫ్ సేయింగ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్లో ఇవి కూడా ఒకటి అని. ఎందుకంటే ఈ మల్టీవర్స్లో నువ్వు ఇమాజిన్ చేయలేదంటూ ఏమీ ఉండదు. నువ్వు ఇమాజిన్ చేసినవన్నీ ఎక్కడో అక్కడ ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. బికాస్ దెర్ ఆర్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ అని చెప్తాడు. ఈ సీన్లో మనకి 6 ఆర్మ్డ్ స్పైడర్ మ్యాన్, ఏ సామురై గోస్ట్ రైడర్, రీరీ విలియమ్స్ యాజ్ పనిషర్, బ్లేడ్ ఏమో మూన్ నైట్ లాగా. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ 2025లో రాబోతున్న మార్వెల్ జాంబీస్లో ఉండబోతున్నాడంట, మూన్ నైట్ బ్లేడ్. నెక్స్ట్ లోగన్ మూవీలో చూసిన వెపన్ ఎక్స్, బట్ ఈసారి వల్వరిన్ కాకుండా థానోస్ ఉంటాడు వెపన్ ఎక్స్గా. కింగో విత్ అన్ ఐరన్ మ్యాన్ సూట్, a Miss Marvel Wasp mashup, the Hulk Maestros as a Sorcerer Supreme, a Scarlet Witch and the Howard the Duck mashup, Hawkeye as a Dragon Warrior, Jubilee as the Silver Surfer, Skrull Captain America with Wakandian shields, Eternal Cersei Dane Whitmanతో డాన్స్ చేస్తున్నట్టు, డెడ్పూల్ విత్ గన్స్, మియోనీర్ పట్టుకున్న యంగ్ హెలా, షాంగ్‌చి ఏమో స్టార్ లార్డ్గా, షెరీఫ్ లోకి, ద ఇన్ఫినిటీ విచ్, నోవా సెంచూరియన్ క్యారోల్ డాన్వర్స్, అండ్ ఫైనలీ డాక్టర్ స్ట్రేంజ్ వేరియంట్. సో ఇలాంటి క్యారెక్టర్స్ అన్నిటిని చూపించి ఏమో అన్నట్టుగా టీజ్ చేస్తూ, వస్తే రావచ్చు అన్నట్టుగా టీజ్ చేస్తూ సిరీస్ని అయితే క్లోజ్ చేసేసారు. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movielunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.